హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్స్. రాజకీయాలంటే కేవలం పార్టీలు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, స్థానిక నాయకత్వం, అభివృద్ధి, ఇంకా కాలానుగుణంగా మారే ప్రజాభిప్రాయం కూడా. ప్రకాశం జిల్లాలో ప్రతి ఎన్నికలో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఒకప్పుడు భారీ మెజారిటీతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్లలోనే వేల ఓట్ల తేడాకి మాత్రమే ఎందుకు పరిమితమైంది? అసలు దర్శిలో ఏం మారింది? ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. దర్శి టౌన్ ప్రత్యేకత ఏంటి? ముందుగా దర్శి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ ప్రధాన నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ, తాళ్ళూరు వంటి 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం, మైనార్టీలు ఇలా అందరూ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక ఓటర్లుగా ఉంటారు. అందుకే దర్శిలో ఎన్నికలు ఎప్పుడు సులభంగా అంచనా వేయలేము. 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? మరి 2019లో పరిస్థితి ఎలా ఉండేది? ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభావం కనిపించింది. అదే ప్రభావం దర్శిలో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ 1,11,000కు పైగా ఓట్లు సాధించి సుమారు 39,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ బలహీన స్థితిలో కనిపించింది. వైఎస్ఆర్సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలపై ఉన్న విశ్వాసం మరియు బలమైన ఓటు సమీకరణం పెద్దగా కలిసి వచ్చాయి. ఆ సమయంలో ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పూర్తిగా సేఫ్ సీట్గా కనిపించింది. 2024లో పరిస్థితి ఎలా మారింది? కానీ 5 ఏళ్లలోనే రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు దాదాపు వైఎస్ఆర్సీపీకి సమానంగా పోటీ ఇచ్చారు. చివరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కేవలం 2,456 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఒకసారి ఆలోచించండి, 39,000 ఓట్ల మెజారిటీ కేవలం 2,456కి తగ్గిపోవటం ఇది చిన్న మార్పు కాదు. ఈ కారణంగా ఇప్పుడు దర్శిని రాజకీయ విశ్లేషకులు స్వింగ్ నియోజకవర్గం అని పిలుస్తున్నారు. టీడీపీ వైపున్న ప్రధాన నాయకులు. ఇప్పుడు టీడీపీ వైపు చూస్తే స్థానిక నాయకత్వం గతంతో పోలిస్తే బలపడిందనే అభిప్రాయం కనిపిస్తుంది. 2024 ఎన్నికలలో గొట్టిపాటి లక్ష్మి గారు గట్టి పోటీ ఇవ్వటం, కూటమి ఓట్ల సమీకరణం, బీసీ వర్గాల్లో పెరిగిన మద్దతు, పట్టణ యువతలో వచ్చిన మార్పు ఇవి టీడీపీకి కొత్త ఊపునిచ్చాయి. వైఎస్ఆర్సీపీ వైపున్న ప్రధాన నాయకులు. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు బూచేపల్లి కుటుంబానికి ఇప్పుడు స్థానిక రాజకీయాలలో గణనీయమైన ప్రభావం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వారి వ్యక్తిగత పరిచయాలు, సంస్థాగత బలం మరియు సాంప్రదాయ ఓట్ బ్యాంక్ పార్టీకి ఇప్పటికీ ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ బలాలు. ఇప్పుడు టీడీపీ బలాల గురించి మాట్లాడితే మొదటిగా 2024లో వచ్చిన భారీ ఓట్ స్వింగ్, రెండవది బీసీ వర్గాల్లో పెరిగిన ఆదరణ, మూడవది కూటమి ఓట్ల సమీకరణం, నాలుగవది పట్టణ ప్రాంతాల్లో పెరిగిన మద్దతు, ఐదవది 2026 నుంచి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు. ఈ అంశాలు కొనసాగితే 2029లో టీడీపీకి అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. టీడీపీ బలహీనతలు. అయితే టీడీపీకి సవాళ్లు కూడా ఉన్నాయి. 2024లో వచ్చిన స్వింగ్ని 2029 వరకు కొనసాగించడం అంత సులభం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన సంస్థాగత బలం ఇంకా పెరగాల్సి ఉంది. కొన్ని సంప్రదాయ వైఎస్ఆర్సీపీ ప్రాంతాల్లో ఇంకా ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీ బలాలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలాలు చూస్తే బూచేపల్లి కుటుంబ ప్రభావం, గ్రామీణ స్థాయిలో పార్టీ నిర్మాణం, రెడ్డి వర్గంలో సాంప్రదాయ మద్దతు, కొన్ని ఎస్సీ మైనార్టీ ప్రాంతాల్లో ఉన్న బలమైన ఓట్ బ్యాంక్, ముండ్లమూరు వంటి ప్రాంతాల్లో పార్టీ ఇప్పటికీ బలంగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ బలహీనతలు. అయితే వైఎస్ఆర్సీపీకి కూడా కొన్ని వార్నింగ్స్ కనిపిస్తున్నాయి. 2019తో పోలిస్తే ఓటు శాతం గణనీయంగా తగ్గింది. మెజారిటీ దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. బీసీ ఓటర్లలో టీడీపీ వైపు కొంత స్వింగ్ కనిపించింది. ఈ పరిస్థితిని మార్చుకోలేకపోతే 2029లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 2029లో గెలుపును నిర్ణయించే అంశాలు. అయితే 2029లో అసలు గెలుపును నిర్ణయించేది ఎవరు? మొదటిగా బీసీ ఓటర్ల నిర్ణయం, రెండవది రైతుల సమస్యల పరిష్కారం,
మూడవది అభివృద్ధి పనుల వేగం, నాలుగవది అభ్యర్థుల ఎంపిక, ఐదవది మొదటిసారి ఓటు వేయబోయే యువత. ఈ 5 అంశాలు ఎన్నికల ఫలితాన్ని పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మా రాజకీయ విశ్లేషణ. ఇప్పుడు మా విశ్లేషణ ఏంటంటే 2019లో దర్శి వైఎస్ఆర్సీపీకి సేఫ్ జోన్, 2024లో స్వింగ్ నియోజకవర్గం, 2029లో పూర్తిగా పోటీ నియోజకవర్గం. ప్రస్తుతం ఏ పార్టీని పూర్తిగా ముందుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు టీడీపీకి స్వింగ్ ఉంది, మరోవైపు వైఎస్ఆర్సీపీకి బలమైన స్థానిక నాయకత్వం ఉంది. అందువల్ల ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ పోటీ చివరి వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే 2029 ఎన్నికల్లో పార్టీ పేరు మాత్రమే సరిపోదు. స్థానిక అభ్యర్థి, ప్రజలతో ఉన్న అనుబంధం, అభివృద్ధి పనులు, రైతుల సమస్యల పరిష్కారం, యువత విశ్వాసం ఇవన్నీ కలిపి గెలుపును నిర్ణయిస్తాయి. అందుకే దర్శి ప్రకాశం జిల్లాలోనే అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పోరాటాల్లో ఒకటిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? 2029లో దర్శిలో టీడీపీ గెలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.